కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలాజీరావుపేటలో రూపొందించనున్న నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంకు సేకరిస్తున్న భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్త స్థల ప్రాంగణంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 43వ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ఆధ్వర్యంలో మహిళలు శ్రీ వెంకటేశ్వర గీతాలను భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. 49 వారాల పాటు జరిగే గానామృతం కార్యక్రమంలో 7 వారాలకు ఒకేసారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రస్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ ఎంతో వైభవంగా జరుగుతున్న గానామృతంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని సూచించారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడిపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రుంపిచెర్ల సురేష్, మాజెటి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, కాలేపల్లి రాజశేఖర్, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల ధ్యేయంగా స్థాపించినటువంటి శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ 6 పర్యాయాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం ముగించుకుని 7వ పర్యాయం ఈ మొదటి శనివారం ఈ రోజున మనం ఎంతో వైభవంగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గానామృత కార్యక్రమంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం సభ్యులందరితో పాటు స్థానికులు, విశేషంగా మహిళలు విశేషంగా పాల్గొని వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆరంభించడం జరిగింది. అలాగే ఈ రోజు నుండి 7 శనివారాల పాటు ఈ యొక్క 7వ పర్యాయం వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా ఇదే కోట బద్రీనాథ్ గుప్తా గారి యొక్క స్థల ప్రాంగణంలో మనం నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప క్షేత్రం నందు ఈ యొక్క గానామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అనగా మే 30వ తారీఖున 7 శనివారాలు పూర్తి చేసుకుంటుంది. 31వ తేదీన పౌర్ణమి గడియల్లో స్వామివారికి విశేషంగా ఉదయాస్తమాన సేవల్ని ఇదే ప్రాంగణంలో మనం నిర్వహించుకునేందుకు సంకల్పం చేయడం జరిగింది. సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు స్వామివారికి నిర్వహించినటువంటి అన్ని కైంకర్యాలను కూడా ఒకే రోజులో పౌర్ణమి గడియల్లో మనం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా సాయంత్రం సంధ్యా సమయంలో పౌర్ణమి గడియల్లో గరుడోత్సవాన్ని కూడా ఈ నారాయణ అష్టాక్షరి దేవి క్షేత్రం ఏర్పడేటువంటి ఈ చుట్టుపక్కల 4 మాడవీధుల్లో మనం ఎంతో వైభవంగా కనక తప్పెట్లో మేళతాళాలతో భజనల కోలాటాలతో ఇక సంకీర్తనలతో మన యొక్క కార్యక్రమాన్ని గరుడోత్సవాన్ని నిర్వహించుకుంటాం. మరి ఈ కలియుగంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఎన్నున్నా ఈ రోజున ఎక్కడ ఉన్న స్వామి అందరూ కూడా ఆ పాదాలు అక్కడికి వెళ్తాయి. మరి కిరణ్ గారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ యొక్క నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంలో మరి తెనాలికే గర్వకారణంగా, తెనాలి అంటేనే ఒక చరిత్ర, ప్రపంచ పటంలో తెనాలిని చూపించాం. అటువంటి తెనాలిలో ఇటువంటి మంచి దివ్యక్షేత్రం నిర్మించడం ముదావహం. క్షేత్రం నిర్మించిన తర్వాత అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాలు, యజ్ఞయాగాదులు జరగడం వేరు. కానీ నిర్మించడానికి ముందే ఇది ఎక్కడా అని ఎవరు ఎత్తుక్కోకుండా రేపు ప్రారంభోత్సవానికి ఎవరికి లొకేషన్ కూడా పెట్టాల్సిన పని లేదు, వచ్చేస్తారు జనం. ఎందుకనంటే ఆ రకంగా ప్రతి వారం ప్రతిరోజు ఇక్కడ దేవాలయంలాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశేషంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, భగవద్బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, సేవలో పాల్గొని ఆ కలియుగ ప్రత్యక్షం దైవం వెంకటేశ్వర ఆశీస్సులు పొందాలని, అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక సేవలో మీకు తోచినంత సహాయం, ఇందా చెప్పినట్టు కిరణ్ గారు ఒక అడుగు నుంచి ఎంతైనా ఈ యొక్క భూమికి విరాళం ఇచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు.